మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి. సో మనకు ఏం తిన్నా కానీ అరే మసాలా ఫుడ్స్ తిన్నా అండ్ మన లైఫ్ స్టైల్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే సర్వసాధారణమైన ప్రాబ్లం మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. మరి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గాల్ బ్లాడర్ ఇలా బోల్డెన్ని వాటి గురించి కూడా మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి రవికాంత్ కొంగర గారు ఉన్నారు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ కూడా. మరి సార్ వీటన్నిటి గురించి మనలో ఉన్న డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి కదా, మరి నార్మల్ లైఫ్ స్టైల్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సార్ ఏం చెప్తారు కూడా మనం. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే హాస్టల్స్లో పెట్టే కొన్ని ఫుడ్స్ కొంచెం హైజీనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి, ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం, ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం అండ్ ఇలా బోలెడన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు. అప్పటికేమో కొంచెం సర్దుమణిగిపోతుంటుంది అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి వాటర్లో వేసేసుకొని తాగడం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు, ఈర్ష్య వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు. అర్థమైంది? అవును, కడుపు మంట, నీకేంటి కడుపు మంట అంటారు. అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అల్సర్స్ ఫామ్ అవటం, ఎసిడిటీ ఫామ్ అవటం, తేపులు ఎక్కువ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి, మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది, ఒక కూర అన్నం, రైట్, ఒక పప్పు అన్నం, ఒక పెరుగన్నం, రైట్, అన్నీ చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం. పెరుగులో ఏముంటాయి, లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అంటే అది నైట్ అంతా తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి. మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. హీ వాజ్ ఎ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఓకే, ఆయన చెప్తా ఉంటారు, ఆయన హీఈస్ ఇంటూ 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం, అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఏమీ లేవు, ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం. వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్. నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం. ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది, మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు. అవును, దాన్ని 1 or 2 days మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగచ్చు అంటే దానికి. సో అదే కంటెంట్ ఏం లేదు, ఒకరోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము. సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలోళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు దాన్ని నేను ఎలా చెప్పగలను. మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం. సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది. అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు. అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు, దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. సో ఆ స్టార్టర్ నుంచి
తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది అటెండ్ చెప్తారు ఇది సద్దన్నం అని, అవును కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్గా మళ్ళీ మనం రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి. ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం, సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు. సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం, ఆ తింటున్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ డిసీస్ అనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్. బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా? సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినొచ్చు. ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ ఓకే. సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పెట్టుకుని మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు. వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట. కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్, మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ నేను చెప్తాను. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం. ఓకే. సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కాదు. గ్యాస్ ఈజ్ వెరీ గుడ్. గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తాగామనుకోండి వెంటనే తేపు వచ్చేస్తుంది, లేదంటే కరిగిపోతేనేమో కరిగిపోయినా కానీ గాల్లో మనం ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ 20 times ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది. అలాగే 20 times ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో 20 times ఫాస్టర్ డిఫ్యూజన్. కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ అన్హెల్దీ. బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోకా-కోలా గ్లాస్లో 16 ప్యాకెట్ల షుగర్ ఉంటుంది. 16 ప్యాకెట్ల షుగర్. మీరు కోకా-కోలా సీఈఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. కోకా-కోలా సీఈఓని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్లో ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అని అంటే 16 ప్యాకెట్ల షుగర్. 5 స్టార్ హోటల్లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి, అలాంటి 16 ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది. సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము. కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్, ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ 3 కలిసేసరికి వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి, అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి, ఎవరు తాగలేడు. కూలింగ్ లేకుండా వేడిగా తాగలేరు. సో షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు. సో మోస్ట్ డేంజరస్ మనకు చిన్నప్పుడు గోలీ సోడాలు ఉండేవి. అవును. సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు. నిమ్మకాయ సోడా, నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పన్న వేసుకోవచ్చు, కొంచెం మనం షుగర్ అన్న ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్. కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ, దీంట్లో కిక్ ఎక్కువ, దాంట్లో ఏం కలుపుతాం ఇమ్మెటీరియల్, మన సేల్ ఎంత అయిందనేది ముఖ్యం. రైట్. అది రిజల్ట్స్ అనేది కావాల్సిందండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఈఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి, ఏం చూస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్, నువ్వు ఇయర్ ఏం చేసావు, నువ్వేం పొడిచావు, ఎప్పటి నుంచో ఉన్నది, నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు, అంతే కదా అడిగేది వాళ్ళని. నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావా అని కంపెనీ అడుగుతుందా? అడగదు. మల్టీనేషనల్ కంపెనీస్కి అడగదు. కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత, ఈ ఇయర్ టార్గెట్ ఎంత పడింది, ఎంత పెరిగింది, నువ్వేం చేసావు, అంతే అడుగుతారు. కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు, ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు అది అడగరు. ఓకే. వాటికి 24 గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. గుడ్ హెల్త్కి ఎవడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి? కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది, చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు మన చిన్నప్పుడు, కానీ అందరూ పిల్లలు కానీ బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ద మొమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి. మనం తినే ఫుడ్లో
క్వాలిటీ కన్నా కూడా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి, ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి వాళ్ళ సేల్ ఇంపార్టెంట్, రైట్. వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఏముంటుంది, మన హెల్త్ బాగుండాలి, కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి. ఆ ప్రేమ అనేది ఉంటుంది, వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ 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 అని ఉదయం లేస్తే గ్యాస్, అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది ప్రపంచం అంతా. అందరూ సార్ గ్యాస్ అంటారు, లేదంటే తేపులు అంటారు, లేదంటే కింద నుంచి అంటారు, లేకపోతే ఉబ్బరం అంటారు. ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు. అంటే మనం విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్లు చూసి రాస్తారు కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్ని చూస్తుంటే ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేజెస్, 1,00,000 పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇంత పెట్టి తిరగాలి. రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది. సో బట్ ఓకే, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పేగులో ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా, మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి, మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ సింబియాసిస్. ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా, మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు, క్రాన్స్ అని, అల్సరేటివ్ కోలైటిస్లు అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని, ఐబిఎస్ అని రకరకాలు. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. సార్ అది ఎమోషన్స్కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి, సడన్ గా ఇది పోసేసుకుంటారు. అవునా, నడిచిపోయింది అంటారు. ఇది కూడా అవుతుంది. అంటే వాళ్ళు భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే, సో పేగుల మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి, మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ సొమాటిక్ అన్నమాట. మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి. దే ఆర్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి. అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపైర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్. అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఫుడ్ డెలివరీ యాప్స్ రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా అసలు యాప్స్ అనేది కూడా తయారైపోయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే, నాకు ఇది ఇక్కడ కావాలి, నాకు ఇది ఇక్కడ కావాలి. ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు. నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇద్దరు పెడుతున్నారు. అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా పాడు చేసుకుంటున్నారు. అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్? ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం, కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ కానీ లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మన మసాలాస్లో ఇప్పుడు చాలా వరకు అల్లం కానీ, తెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్. సో తర్వాత దాల్చిన చెక్క కానీ, కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి. యూజువల్గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిఫ్లెక్స్ అంటారు, అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్గా ఉంటుంది. పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ,
ఆ వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూజ్గా ఉంటుంది. వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ ఒకసారి ఒక బిర్యానీ కానీ ఒక మీల్ కానీ తినేసాం అనుకోండి, గ్రైండర్ ఆన్ అవుతుంది, మెల్లగా తిరుగుతూ ఉంటుంది. అది చిలికినట్టు చేసి 5 నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది. ఓకే, స్టమక్లో గ్రైండింగ్ అవుతూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి, అవుట్లెట్ ఒకటి ఉంటుంది. అవుట్లెట్ క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు తెరుచుకోదు. 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటుంది, కొంత ఫుడ్ని పేగులోకి పంపిస్తుంది, అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇన్లెట్ లూజ్గా ఉందనుకోండి, ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై మొత్తం తీసేస్తే ఏమవుద్ది, ఇట్లా పైకి కొట్టుద్ది కదా, అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ కానీ స్టమక్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది, తీసుకోగలుగుతుంది. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. అన్నవాహిక ఈజ్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా. సో ఇక్కడంతా మండినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. హార్ట్ బర్న్ అంటారు దాన్ని, హార్ట్ బర్న్. వాళ్ళు ఏంటి చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్గా ఎడం పక్క నొప్పి వచ్చినట్టు, మన ఇసోఫేగస్ గుండె పక్క నుంచి వెళ్తుంది, వెనకాల ఉంటుంది. ఓకే. సో లెఫ్ట్ సైడే ఉంటుంది, మా సెంటర్కి కొంచెం ఇటువైపు ఉంటుంది. సో దాంట్లో మంట వచ్చినా గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తుంది. ఓకే, హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అనుకుని వెళ్ళే పేషెంట్లో 100 మందిలో 90 మంది వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య. ఓకే, వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు, ఒక యాంజియోగ్రాఫ్ చేస్తారు, ఒక ఎకో చేస్తారు, హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట. ఓకే, సో కామన్ గా జరిగేది ఇదే సార్. జరిగేది ప్రతి ఒక్కరిలో ఏంటంటే అదే ఆ మసాలాస్ కానీ ఏదన్నా మనకు సూట్ అవును ఫుడ్ తీసుకున్నామంటే ఆ మండుతూ ఉందంటే మీరు అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటే అబ్బా ఏదో వచ్చేసింది అన్న ప్యానిక్ని బట్టే విల్ గో అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము. మీరు అన్నట్టు హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్యాంటాప్రోజోల్ ఇంజెక్షన్ అవి ఇచ్చేసి ఓకే కూల్ అయిపోతూ ఉంటారు. కూల్ అయిపోతుంది, కానీ దాని ముందు చచ్చిపోతా ఉన్న భయం ఉంటుంది కదండి. ఇదేమో హార్ట్ అటాక్ అని, ఆ భయం చాలా డేంజరస్ యాక్చువల్గా. ఒక్కోసారి నిజంగా డేంజరస్ పాము గడిచే దానికన్నా ఆ భయంతో సగం మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది, వీక్ హార్టెడ్ పీపుల్. సో వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ ప్యానిక్లో వాళ్ళు చేసే డ్రైవింగ్లో కానీ చేసే ప్రతి పనిలో ఆ ప్యానిక్ కనపడుతుంది. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్కి చెప్పాలనుకునే ఒకే ఒకటి ఏంటంటే అండి, ఒక 60 ఏళ్ల మనిషో 55 ఏళ్ల మనిషో స్మోకరో లేకపోతే షుగరు ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తే భయపడ్డారంటే అర్థం. 20 ఏళ్ళోళ్ళు వెళ్ళి యాంజియోగ్రాములు చేసుకుంటా ఉన్నారు అంటే ఆ భయానికి. సో నాకు ఇంకా ఏదో చేయండి, నాకు గుండె డాక్టర్ నీకు గుండె ప్రాబ్లం లేదమ్మా అనగానే లేదు సార్ ఏదో ఉంది సార్ అని ఉంటారు. ఇది హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్. కాబట్టి కొంచెం రేషనల్గా థింక్ చేయండి. 25 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే భూమి మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది. అలా జరగదు లెక్క ప్రకారం, అన్లెస్ యు ఆర్ ఏ చైన్ స్మోకర్. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఎక్కడో యూట్యూబ్లో ఒకటి 25 ఏళ్ల మనిషికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, ఏం రీసెర్చ్ లేదు, హార్ట్ అటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు, హార్ట్ అటాక్తో చచ్చిపోయారు అంటారు. హౌ కెన్ యూ సే దట్? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చచ్చిపోయి ఉండొచ్చు, నువ్వు ఏమన్నా పోస్ట్ మార్టం చేసావా? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ వెళ్ళిపోతారు, దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్. ఎగ్జాక్ట్ కాజ్ సడన్ డెత్, కుప్పకూలిపోయి చచ్చిపోయి ఉంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్టినా టప్పును పడిపోయి చచ్చిపోవచ్చు. అంటే లాట్ ఆఫ్ రీజన్స్ అనేది కూడా ఉంటాయి, కానీ వీళ్ళే దానికి కారణం ఇదో హార్ట్ అటాక్తో సడన్గా చచ్చిపోయారని కన్క్లూషన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ రాంగ్ థింగ్. అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాడు, నేను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా దాని గురించి అంటే ఇంత యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చూసి, సో హెల్త్కి సంబంధించి అంటే టెస్ట్లకు వెళ్ళే వాళ్ళు కానీ అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో మెయిన్గా ఈ హార్ట్ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటి నుంచి మొదలైంది ఆ పానిక్ బటన్ కైండ్ ఆఫ్. అంటే రేర్ జబ్బులు ఎప్పుడూ ఉంటాయండి, కోట్లలో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలు 1 year పిల్లలు సడన్గా చచ్చిపోతారు, రీజన్ తెలియదు. దాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తే కానీ తెలియదు. అలాగే మరి
దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది. ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినాయి యంగ్ హార్ట్ అటాక్స్ అంటారు. హౌ కెన్ యూ కన్క్లూడ్? Right. మీడియా ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు కన్క్లూడ్ థింగ్స్. సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు కొత్త జబ్బులు ఏమొచ్చినాయి అని, 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు ఉన్నదేంటి, ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్లో చిత్రించి పెట్టేస్తున్నారు. 30 ఏళ్ల కింద కూడా జరిగినాయి అలాంటివి, అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది, ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి. యంగ్ అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి హార్ట్లో ఒక కండిషన్ ఉంటుంది, HOCM అంటారు దాన్ని, ఓకే, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి. అలాంటి వాళ్ళు అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి సడన్గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోద్ది, అలాంటి చచ్చిపోతారు. అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అథ్లెట్స్లో హార్ట్ అటాక్ రాదు కదా, రాదు, అది HOCM జబ్బు వల్ల వచ్చింది. ఓకే, అది డాక్యుమెంటెడ్ థింగ్స్, దాన్ని రీసెర్చ్ థింగ్ ఉంటుంది. ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ అటాక్ అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. ఎవడో జరిగిపోయాడు, ఏదో పడిపోయాడు, సడన్గా పడిపోయాడు, వీడియో తీయటం, ఇంకో వీడు చచ్చిపోయాడు, మీరు చచ్చిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి, ఇంకా పాపం ఎవడో నిద్రపోడు ప్రశాంతంగా. ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రెసెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రెజెంట్. ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు 90sలో 2000sలో హై ఎండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి, వాటికన్నా ఇప్పుడున్న మొబైల్లో మోర్ క్లారిటీ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు, అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామనుకోండి, అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకుని వాళ్ళు చాలా మంది పాపం భయంతో బతుకుతా ఉన్నారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.